జై శ్రీరామ్. लक्ष्मी
అలా పైకెత్తి ఇలా రావాలి. యత్పురుషేణ విషా దేవ యజ్ఞన్మతం వద అలా వచ్చి ధూపం దర్శయామి. అలా సూనముద్దు దండం పెట్టుకోండి. కళ్ళు మూసుకో, కళ్ళు ఇప్పండి. కళ్ళు ఇప్పి సూనముద్దు చూడండి. సూనముద్దు బాగున్నా చూడండి ముందు. మరి అక్కర్లేదు సరిపోద్ది. నువ్వు వదిలివే చాలు, ఇంకేం పడుతుంది. ధూపం దర్శయామి సాక్షా దీపం దర్శయామి నైవేద్యం. అమ్మ అగరబత్తి వెలిగించి ఇచ్చారా? దీపం దర్శయామి. అమృతమస్తు. అమ్మ మీరు చేయవేశారా మల్లేశ్వరి గారు? చేసిండు. రామచంద్రమూర్తి తీసుకొచ్చారు. రామచంద్రమూర్తి కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ పూలన్నీ వేసేయండి. రాముడు కొండాలి పువ్వులు. రాళ్ళకి చెట్లకి కూర్చొని ఇస్తాను కాదు. చెప్పలేదు. ఆలయంలో చెప్పలేదు కదా. మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అలాగే సీతారామచంద్ర స్వామి గారి ఏ కార్యక్రమమా? కళ్యాణ మహోత్సవం ఉంది. గట్టిగా చెప్పలేదు. కళ్యాణ మహోత్సవం ప్రారంభం ఉంది. అలాగే కార్యక్రమం అనంతరం నారాయణ దేవాలయం కాబట్టి బస్తవ ఆశలతో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క ఆశీర్వాదం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. సింహపురి కాలనీలో వేంచేసిన శ్రీ సీతారాముల వారి కళ్యాణం శ్రీరామనవమిని పురస్కరించుకొని జరుపుకునే కళ్యాణ ఉత్సవాన్ని మన రామాలయ కమిటీ వారు బ్యానర్ రూపంలో పొందుపరిచి ఇక్కడ పెట్టి ఉన్నారు. శ్రీరామనవమి మహోత్సవములు 19/3/26 గురువారం నుండి 28/3/26 స్థిరవారం వరకు అని తెలిపారు. వసంత నవరాత్రి మహోత్సవములని తెలియజేశారు. ఉదయం 7:30 నుండి 8:30 వరకు నిర్వహించబడినని, అట్లాగే భక్తులు పాల్గొని సంపూర్ణ అనుగ్రహాన్ని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి చెప్తూ ముఖ్య అతిథులుగా మన పెందుర్తి శాసనసభ్యుల వారిని ఇట్లా వేసి ఉన్నారు. అందరూ కూడా 27/3/26 శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుండి సింహపురి లేఅవుట్ వారి వాస్తవ్యులు చందు ఉదయభాస్కర్ జ్ఞాపకార్థం అక్కడ చేస్తున్న నారాయణ సేవలో కూడా పాల్గొని తరించమని తెలుపుడు చేశారు. అట్లాగే శ్రీరామనవమి స్వామివారి కళ్యాణం, రాములవారి కళ్యాణం అనంతరం స్థానిక మహిళలు భక్తులు చేత కోలాట నృత్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కయ్యపాలెం నుంచి కూడా చిన్నారులచే కోలాట నృత్యాన్ని కూడా ప్రదర్శన చేయనున్నాం. అందరూ కూడా పాల్గొని శ్రీ రామచంద్ర భగవాన్ల వారిని ఆశీస్సులు పొందండి. జై శ్రీరామ్.